खाना सुबह तो अच्छा था जी। आपके साल रमजान మంచిదన్నా మంచిది అంతేనా అంతే वो शुरू करेंगे ना दीवाना आती है आधी हिंदी वाला तो देख तो मर गए कम आ जाओ అల్హమ్దులిల్లా పొద్దుటూరు పట్టణంలో కొర్రపాడు రోడ్డులోని భగత్ సింగ్ కాలనీ ఈద్గా మైదానంలో చాలా సౌకర్యాలు చేయడమైనది. మన పెద్దాయన ముక్తారన్న గారు చాలా ఆహ్లాదకరంగా చాలా మంచి సౌకర్యాలతో ఈద్గా నమాజుకు వచ్చే వారి కోసము అన్ని విధాల సౌకర్యం కోసము రోజు రావడము చూసుకోవడము అంతా జరుగుతుంది. ఉజుఖానా నీళ్లు, మంచినీటి సౌకర్యము, చెట్లు క్లీన్ అండ్ గ్రీన్ చేయడము, మంచి షామియాలను వేపియడము, ఇవన్నీ చాలా సౌకర్యాలు చేశాము. ప్రతి ఒక్కరూ ఈద్గాకు వచ్చి ఈద్గా ప్రాంగణంలో నమాజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతహు. ప్రియమైన పొద్దుటూరు పట్టణ ముస్లిం సోదరులకు మొదటిగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పొద్దుటూరులో ఉండే రాజకీయ నాయకులు, పొద్దుటూరు పట్టణ ప్రజలు హిందూ ముస్లిం సోదర భావంతో కలిసిమెలిసి ఉన్న పొద్దుటూరు ప్రాంతంలో బక్రీద్ పండుగను ఘనంగా చేసుకోవాలని, ఎవరికి ఎటువంటి మనసును నొప్పి కలిగించే పనులు చేయకుండా ప్రభుత్వాలు చెప్పే విధంగా నడుచుకొని ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తూ మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే విధంగా ఈ పండుగ వాతావరణము ఉండాలని చెప్పి అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు లేక వెల్లుండి 28వ తారీఖు పొద్దుటూరు పట్టణంలో 40 మసీదులు ఉన్నాయి. బక్రీద్ పండుగ సందర్భంగా మసీదులలో కూడా నమాజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పొద్దుటూరు పట్టణంలో పెద్ద ఈద్గా ఏదైనా ఉందంటే కొరపాడు రోడ్డులోని ఈద్గా మైదానము భగత్ సింగ్ కాలనీలో ఉండటం ఉంది. ఇక్కడ 10 నుంచి 15 వేల మంది జనాభా నమాజుల కోసం వస్తారు. పొద్దుటూరు ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు వరదరాజిరెడ్డి గారు చొరవ తీసుకొని ఈ ప్రాంగణాన్ని శుభ్రపరిచడము, ఈ ప్రాంగణంలో క్షేమాలు, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యము, కూలర్ల వసతి, ఎండలకాలం కాబట్టి కూలర్ల వసతి కలిగేయటము, ఇవన్నీ మంచినీటి సౌకర్యము, వజూలు చేసుకునేదానికి నీటి సౌకర్యము, ఈ ప్రాంతం అంతా పరిశుభ్రతంగా ఉండేదానికి క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణం ఉండేదానికి చర్యలు తీసుకునే విధంగా అధికారులకు చెప్పి పని చేయడం జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఆహ్లాదదాయకమైన వాతావరణం, మంచి చెట్లు, ఇక్కడ ఒక కొత్త మసీదు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందరూ మేము ఈ సమావేశం ద్వారా ప్రజలకంతా తెలియజేసేది ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వాలకు లోబడి మనం పండుగలు చేసుకోవాలి. హిందువులైనా ముస్లింలైనా సోదర భావంతో ఉండాలి. మానవ జన్మ దేవుడు అందరికీ ఇయ్యడు, కొంతమందికి ఇస్తాడు. ఆ మానవ జీవితాన్ని స్వార్థగతం చేసుకోవాలి సార్. ఎందుకంటే మంచి పనులు చేసిన దానివల్లనే అందరూ ప్రతి ఒక్కరు దేవుడికి దగ్గర అవుతాము. ఎవరైతే చెడు ఉద్దేశం పెట్టుకుంటాడో అతను ఎప్పుడు కూడా రాక్షసత్వం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరూ సోదరభావంతో ఎవరన్నా ఏదైనా తెలియక తప్పులు చేస్తే అతన్ని మందలించడము, మనము హిందూ ముస్లిం తేడా లేకుండా అందరం కలిసిమెలిసి ఉండటము అనేది మన భావనతో మనం అందరం కూడా మెలగాల. అందులో భాగంగానే ముస్లిం సోదరులు అందరూ బక్రీద్ పండుగ ఉదయం 9:30 గంటలకు ఇక్కడ
నమాజు ప్రారంభమై 10 గంటల లోపలనే నమాజు పూర్తి అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఎండలకాలం కాబట్టి ఒక అర్ధగంట ముందుగా నమాజు చేయాలని చెప్పి అంజుమన్ అహ్లే ఇస్లాం వారు కమిటీ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి అందరూ సోదరులంతా మనము మనం నిష్టగా ఎట్లయితే మనము డిసిప్లిన్గా ఉండాలనో, డిసిప్లిన్గా రావాలనో, డిసిప్లిన్గా పోవాలనో, మమ్మల్ని చూసి అందరూ వేరే వాళ్ళు కూడా పండుగలంటే ఈ విధంగా చేసుకోవాలనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి మీ అందరికీ సోదరులందరికీ, ముస్లిం సోదరులందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ప్రభుత్వాలకు లోబడి పోలీస్ అధికారులు, కలెక్టర్లు మన రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా మనము ఈ కుర్బానీలు ఇవ్వటం కానీ వేరే వాళ్ళ మనసును నొప్పియకుండా మనం ఈ పండుగ వాతావరణంలో ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ, మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈద్గాకు వచ్చి నమాజ్ చేసే విధంగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టినరోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.